హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీరు తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో టీజీపీఎస్సీ ఓటీఆర్ జరుగుతుంది. అది న్యూ రిజిస్ట్రేషన్ కావచ్చు, అదేవిధంగా అప్డేట్ అంటే ఎడిట్ ఆప్షన్ కూడా కావచ్చు. సో ఈ విషయాలలో మనకైతే కమ్యూనిటీ సర్టిఫికేట్ విషయంలో అయితే చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ డౌట్స్ లేకుండా. సో కమ్యూనిటీ సర్టిఫికేట్స్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి కూడా ఏంటిది, ఏ విధంగా తీసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా కంపల్సరీ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అందరికీ ఉపయోగపడుతుంది. మార్చి 25th వరకు మనకు టైం ఉంది. ఈ యొక్క టీజీపీఎస్సీ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కానీ లేదంటే అప్డేట్ అంటే ఎడిట్ చేసుకోవడం కూడా. సో దానికి సంబంధించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ అయితే చూద్దాం, మరి మిస్ కాకుండా అయితే చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చూసుకుంటే మనకు తెలంగాణలో మనకు టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఓటీఆర్ జరుగుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ అంటాం. ఇది న్యూ అండ్ అప్డేట్ రెండు జరుగుతున్నాయి. సో ఇదేంటంటే జాబ్ పర్పస్ చేస్తున్నాం, అందరికి తెలుసు. సో ఇవన్నీ నేను స్టోరీలోకి వెళ్ళా డైరెక్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉన్నాయి ఈ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ విషయంలోనే, అందరూ డౌట్స్ అడుగుతున్నారు. సో మీకు తెలుసు ఆల్రెడీ కమ్యూనిటీ సర్టిఫికేట్ మనం ఏంటంటే రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉపయోగిస్తాం. ప్రతి ఒక్కరు కూడా తెలుసు అది. సో దాని విషయంలోనే ఇప్పుడు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చూసుకుంటే మనకు షెడ్యూల్ క్యాస్ట్ అంటాం, ఎస్సీ వాళ్ళకు కూడా మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది వాళ్ళకు. సో అయితే దీని విషయంలో ఏంటంటే మనకు కొత్తగా 2025లో ఎస్సీ 24-25లో ఎస్సీ వర్గీకరణ జరిగింది. సో దీనిలో అయితే వీళ్ళను గ్రూపులుగా అయితే డివైడ్ చేయడం జరిగింది, ఏబీసీ లైక్ అనమాట. సో వీళ్ళు కొత్తగా ఎస్సీ సర్టిఫికేట్ ఈ విధంగా డివైడ్ చేసినటువంటి గ్రూప్ల వారీగా ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ఉన్నది మాత్రమే మీరు అప్లోడ్ చేయండి. అది మాత్రమే మీకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో పాతది అప్లోడ్ చేయకండి, కొత్తది ఉండాలి మీకు. మన వర్గీకరణ చేసిన తర్వాత కొత్త తీసుకున్నది మీ దగ్గర ఉంటే అది మాత్రమే అప్లోడ్ చేయండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో షెడ్యూల్ క్యాస్ట్, ఓకేనా? క్లియర్ అయింది కదా, అదొక్కటి క్లియర్ చేసుకోండి. మళ్ళీ డౌట్స్ అడగకండి. అది మాత్రమే మీ దగ్గర ఉండాలి, అది మాత్రమే అప్లోడ్ చేయాలి, ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీ వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ అంటారు కదా. సో వీళ్ళకి కూడా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళు జనరల్గా అప్లికేషన్ చేసుకుంటారు. సో అదే వాళ్ళు అప్లోడ్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి క్లియరెన్స్, ఓకేనా? ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అది క్లియర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు బీసీ వాళ్ళు ఉంటారు కదా, మనకు బ్యాక్అవుట్ క్లాస్ అంటాము, ఓకేనా? సో బ్యాక్అవుట్ క్లాస్ ఇందులోనే మనకు చాలా ఉంటాయి, ఏబిసిడిఈ ఈ విధంగా మనకు సబ్ గ్రూప్స్ అనేది ఉండడం జరుగుతుంటుంది. సార్ ఇందులో వచ్చేసి మనకు మెయిన్గా మన బీసీ వాళ్ళు చాలా అడిగే క్వశ్చన్స్, సబ్స్క్రైబర్స్ అయితే డౌట్స్ రైజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బీసీ సర్టిఫికేట్ మనకు 2014 తర్వాత అంటే తెలంగాణ బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత తీసుకున్నటువంటి తెలంగాణ కమ్యూనిటీ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పాతది ఆంధ్రప్రదేశ్ చెల్లదు, గుర్తుపెట్టుకోండి. అది కూడా మీరు ఇప్పుడు 2014 తర్వాత తీసుకున్నటువంటి బీసీ సర్టిఫికేట్ ఏది ఉన్నా కానీ మీరు సర్టిఫికేట్ నెంబర్ చెప్తే చాలు. ఇప్పుడు కొత్తది ఇస్తున్నారు, ఓకేనా? సర్టిఫికేట్ నెంబర్ చెప్పి కూడా ఇప్పుడు కొత్త తీసుకోవచ్చు, మళ్ళీ అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ బీసీ వాళ్ళు మాత్రమే, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. మీ యొక్క కమ్యూనిటీ 2014 తర్వాత తీసినటువంటి ఏదైనా మీ సేవ సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ చెప్తే చాలు, కొత్త తీసుకోవచ్చు. ఇది క్లియర్ కదా అందరూ? ఏబిసిడిఈ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇది వర్తిస్తుంది, క్లియర్గా తీసుకోవచ్చు, ఓకేనా? ఇది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మరొకటి మనకు డౌట్ అరైజ్ చేస్తున్నారు. ఏంటిదంటే ఈ బీసీలో మనకు వచ్చేసి మనం అప్లోడ్ చేసేది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాము ఓటీఆర్లో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తుంది. దీనితో పాటుగా మనకు ఎన్సీఎల్ అడుగుతాడు, ఓకేనా? ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, ఓకేనా? నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇది మనకు రిజర్వేషన్ క్లెయిమ్ చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇది ఫస్ట్ తీసుకోవాలంటే ఎట్లా అనేది కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఈ యొక్క ఎన్సీఎల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ ఎట్లా ఈ విధంగా అప్లికేషన్ చేయాలంటే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర లేటెస్ట్ కొత్తవి అంటే న్యూ క్యాస్ట్ ఎట్లాగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ చెప్తే క్యాస్ట్ వస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ఉండాలి, ఓకేనా? ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. అది 2025 మార్చ్ అని ఉండాలి, ఓకేనా? మార్చిది అయి ఉండాలి, లేదనుకుంటే 2026 దాన్ని ఉండాలి. ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ పక్క మీ దగ్గర ఉండాలి. సో ఈ రెండు దానికి అటాచ్మెంట్ చేస్తూ మీరు ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది మీ సేవ త్రో అప్లికేషన్ చేయొచ్చు, ఓకేనా? మీ సేవ త్రో మీరైతే అప్లికేషన్ చేయొచ్చు. నాకు తెలిసి ఒక 3 to 5 డేస్లో మీకు రావడం జరుగుతుంది,
ఓకేనా. 3 to 5 డేస్లో మీకు ఇస్తారు ఇది ఎన్సిఎల్ సర్టిఫికేట్. ఇది గుర్తుపెట్టుకో, ఓకేనా. క్లియర్ అండ్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలని చెప్పినా క్లియర్గా ఈ విధంగా వస్తుంది. సో ఈ ఇక్కడ మనకు ఇంకొక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు, ఏంటిదంటే సబ్స్క్రైబర్స్ చూసుకుంటే ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలని అడుగుతున్నారు. ఇన్కమ్ సర్టిఫికేట్, ఓకేనా. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటున్నారో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ ఫాదరా ఆర్ హస్బెండా, ఇది క్లారిటీ చూసుకోండి. క్లారిటీ చూసుకున్న తర్వాత మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉంటే వాళ్ళతో మాత్రమే మీరు ఇన్కమ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ తీసుకున్న తర్వాత ఇన్కమ్ నుంచి డైరెక్ట్ మీరు ఎన్సిఎల్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది క్లియర్ కదా. ఇన్కమ్ మీరైతే డిపెండెంట్ ఎవరి మీద ఉంటున్నారో వాళ్ళతో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దీనితో డైరెక్ట్ అయితే మీరు ఎన్సిఎల్కి అయితే అప్లికేషన్ చేస్తారు. క్లియర్గా మీకు ఎన్సిఎల్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడైతే ఎలాంటి డౌట్ లేదు కదా, మళ్ళీ అడగకండి. క్లియర్గా మీకు ఏ విధంగా తీసుకోవాలో చెప్పినా, ఎట్లా వస్తుందో కూడా క్లియర్గా చెప్పిన, ఓకేనా. ఇది క్లియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఓసీ వాళ్ళు ఉన్నారు, ఓకేనా. ఓసీ వాళ్ళు జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఉంటారు కదా మనకు. సో వీళ్ళకి కూడా మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇస్తారు, ఓకేనా. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇది కూడా వీళ్ళు రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మనకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటారు. అంటే ఓసీలో కూడా మనకు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇది ఓన్లీ ఫర్ మనకు ఓసీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇది క్లియర్ కదా. సో సర్టిఫికేట్ విషయంలో అయితే క్లియర్గా ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకోండి. ఇదే ప్యాటర్న్ ఇవే ఉంటాయి సర్టిఫికేట్లో, మీరు టీజీపీఎస్సీ ఓటీఆర్లో అప్లోడ్ చేయాల్సింది, ఓకేనా. క్లియర్ కదా. ఇక్కడ సర్టిఫికేట్ విషయంలో ఎలాంటి లేదు కదా. ఈ విధంగా అయితే తీసుకోవాలి, ఇవి ఉండాలి క్లియర్గా. డేట్స్ సహా చెప్పిన, సంవత్సరంతో సహా చెప్పిన అన్నీ కూడా. ఇది అనమాట మనకు తెలంగాణ టీజీపీఎస్సీ ఓటీఆర్లో న్యూ రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసేటప్పుడు కమ్యూనిటీ సర్టిఫికేట్ విషయంలో క్లియర్ అప్డేట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోదు, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.